మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం. మే 6, 2022లో వరంగల్ కేంద్రంగా గత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఒక రైతు డిక్లరేషన్ సభ అనేది పెట్టారు. ఆ సభలో మా ప్రభుత్వం కనుక వస్తే రైతులకి మేము ఏ రకమైనటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు స్వయంగా హాజరైన ఆ సభలో ఆయనతో పాటు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చాక రుణమాఫీ సంబంధించి వారు చేసినటువంటి దుర్మార్గం చిన్న సన్నది కాదు. 50,000 కోట్ల రూపాయల పైన రుణమాఫీకి సంబంధించి రైతులు రుణం చేసింది ఉంటే, కానీ వారు చేసింది 20,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా 25-30% రుణమాఫీ అనేది జరగలే. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎంతమంది రైతులకి ఏ జిల్లాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేశారో స్పష్టంగా చెప్పమంటే 20,000 కోట్లు కేటాయించారు. 50,000 నుంచి 20,000కు పోయిండ్రు. కానీ 20,000 కూడా ఎంతమంది రైతులకి ఏ జిల్లాలో ఎంత రుణమాఫీ చేసారో చెప్పమంటే ఎక్కడ కూడా కనిపించరు. అనేక కారణాలతోటి మరి రిజెక్ట్ చేయడం, 2 లక్షల పైన ఉన్న రుణం చెల్లిస్తే ఆ రుణమాఫీ చేస్తామనంటే రైతులు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని కూడా వాళ్ళు చెల్లిస్తే కూడా ఈ రోజు వరకు కూడా రుణమాఫీ జరగలే. అనేక సాంకేతిక కారణాలతోటి వారు 30% లోపే రుణమాఫీ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. పండించిన ప్రతి ధాన్యపు గింజకి మేము బోనస్ ఇస్తామన్నారు. కానీ అన్ని పంటలకు పోయినాయి. ఆఖరికి వరికి అన్నారు. కానీ ఆ వరిలో కూడా దొడ్డోడ్లు కాదు, మీ సన్నోట్లకు ఇస్తామన్నారు. ఆ సన్నోట్లకు కూడా ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని వేల కింటాలకు ఇచ్చారనేది కూడా స్పష్టత బోనస్ విషయంలో లేదు. బోనస్ విషయంలో ఈ రకమైన దగ. తర్వాత ఏమన్నారు, మేము రైతు భరోసా పేరిట 10,000 కాదు కేసీఆర్ ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. మేము రైతులకి మొదలే అందిస్తామన్నారు. కానీ చూసాం ఇప్పటికి 2 దఫాలుగా కొట్టారు. ఇప్పటికీ దఫాలు చూస్తే మేము ఒక సభ పెడితే 1 ఎకరానికి, మేము 2వ సభ పెడితే మరొక ఎకరానికి. ఇవాళ వారు చేసినటువంటి రైతు భరోసా విధానం ఎప్పుడు మళ్ళా పంట కోసి కళ్ళాలకు వస్తున్న సందర్భంలో వారు ఇచ్చిన తీరు, ఇది పంట పెట్టుబడి సాయం. అంటే రైతు భరోసా విషయంలో ఏ రకమైన ద్రోహం, బోనస్ విషయంలో ఏ రకమైన ద్రోహం, రుణమాఫీ విషయంలో ఏ రకమైన ద్రోహం అనేది ఈ రైతులకు సంబంధించి ఎన్ని రకాలుగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 4.5 లక్షల ఎకరాల మొక్కజొన్న పంట పండింది. ఇవాళ కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించమన్నాం అన్నారు. ఒక మా మైబాద్ జిల్లాలో 18 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్తే ఒక్క మైబాద్ కేంద్రంలో 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాంట్లో అరకొరగా కేవలం శాంపిల్గా మాత్రమే కొనుగోలు చేసిన విధానాన్ని చూస్తే మొక్కజొన్న రైతుల కంట్లో మట్టి ఎంత తీవ్రంగా కొట్టారు, ఎంతటి ద్రోహాన్ని ఆ రైతులకు తలపెట్టారన్నది ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన ఈ మొక్కజొన్న రైతుల గోస చూస్తే ఇవాళ వర్ణనాతీతం. ఇవాళ వడ్లు ఇప్పుడే నేను ఉదయమే మైబాద్ జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో వరి కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తే దొడ్డోడ్లు కొనమంటారు, రైస్ మిల్లర్లు దించుకోమంటారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 7,000 నుంచి 10,000 క్వింటాల ధాన్యం ఇప్పటికే చేరింది. 1,000-2,000 క్వింటాల ధాన్యం కూడా ఇప్పటి వరకు కొనుగోలు జరగలే. గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ షార్టేజ్ ఉంది. ఇవాళ వారం 10 రోజులకు సరిపోయిన పంట ఆల్రెడీ ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో ఉంది. అంటే మొత్తం చేరుతున్న ఈ ధాన్యం ఎన్నడు కొనాలి, ఎన్ని రోజులు పడుతుంది అంటే మేము మొత్తం కూడా వారు ప్రయత్నం చేసినా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. మొక్కజొన్నకి రూపాయి పేమెంట్ చేయలే, ఇవాళ కొన్న ధాన్యానికి పేమెంట్ చేయని పరిస్థితి ఉన్నది. దొడ్డోట్ల రైతుల పరిస్థితి అయితే తీవ్రమైన గోసం ఉంది. ఈ రకంగా యావత్ తెలంగాణలో పంటల కొనుగోలు కానీ, యూరియాకు సంబంధించిన యాప్ పెట్టిన విధానం కానీ,
మొక్కజొన్న రైతులకు సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, బోనస్కు సంబంధించి కానీ, విద్యుత్కు సంబంధించి కానీ, సాగునీరుకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ ఏ అంశాన్ని చూసినా రైతులు పడుతున్న గోస అసాధారణంగా ఉంది. అందుకనే వరంగల్ కేంద్రంగా ఏ రకంగానైతే రైతులని మరి నమ్మబలికి మోసపుచ్చి 2.5 సంవత్సరాల రైతుల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏంటనేది గుర్తు చేయాలనే సంకల్పంతో మే 6న వరంగల్ కేంద్రంలో మేము ఈ రైతు డిక్లరేషన్ సభలో చేసిన విషయాలని చర్చించి రైతులతో మాట్లాడి మీకు చేసిన ద్రోహం ఇదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు గుర్తు చేసేలా వరంగల్ జిల్లాలో ఉన్న మీ ముఖ్య నాయకుల మంత్రం కలిసి ఒక రైతు సభ పెట్టాలి. డిక్లరేషన్కి సంబంధించి చేసిన మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తు చేయాలనే సంకల్పంతో ఒక రైతు సభ పెట్టాలనే సంకల్పం మేము తీసుకున్నాం. ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని అభ్యర్థించాం, ఈ సభకి మీరు ముఖ్య అతిథిగా రావాలి. ఈ చేసిన ద్రోహాన్ని మీరు మాట్లాడితేనే ఈ రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం అనేది పోతుందని మేము వారిని అభ్యర్థించడం జరిగింది. వారు ఈ రైతు సభకి మే 6వ తారీఖున కేటీఆర్ గారు వస్తామని వారు అంగీకరించడం జరిగింది. ఇది కేవలం ఒక శాంపిల్ లాగా మరో సంవత్సరం భారీ ఎత్తున కేసీఆర్ గారి రప్పించుకొని ఇదే వరంగల్ కేంద్రంలో ఇదే ఆస్కాలేలో వచ్చే సంవత్సరం 1,00,000 మంది రైతులతోటి కథం దొక్కుతాం. ఇవాళ ప్రజల్లో రైతుల్లో ఉన్న ఆవేదనకి ఇవాళ మేము అండగా ఉంటాము. వాడు చేసిన ద్రోహం ఏంటి అని రైతులకి మేము మా మద్దతు ఉంటుందనే ఒక సంకేతం ఇస్తూ చేసిన ద్రోహాన్ని కూడా గుర్తు చేయాలనే సంకల్పంతో సభ పెడుతున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల నుంచి సుమారుగా 10,000 మంది రైతులతోటి ఈ సభా కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఆ సభ ఎక్కడ ఏందనేది గౌరవనీయులు నన్నపనేని నరేందర్ గారు చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నాయకులందరం కలిసి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ సభ ఏ నుంచి వాళ్ళైతే డిక్లరేషన్ చేసి ఆ నుంచి మొదలు కావాలని మేమందరం కూడా కోరడం, వారు దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి గ్రీన్వుడ్ స్కూల్ అంటర్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో, ప్రైవేట్ స్థలంలో, దాంట్లో మే 6వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు సదస్సును కొనసాగించడం జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు రాబోతున్నారు. ఈ క్రమంలో 2026 సదస్సు జరుగుతుంది. 2027లో కూడా ఇంతకంటే గొప్ప సదస్సు జరుగుతుంది రైతు డిక్లరేషన్ విషయంలో. 2028లో 1,00,000 మంది రైతులతోటి వీళ్ళు ఇచ్చినటువంటి అనైతికమైనటువంటి హామీలను నెరవేర్చారు. కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా సభ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా గొప్పగా చెప్పాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క, మీరు ఆ రోజు డిక్లరేషన్లో ఉన్నారు. మీరు మరి ఆ రోజు ఇప్పుడు రైతులకు ఏమాత్రం కూడా చేయలేదు. జిల్లా తరఫున మీరు ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి, దీనికి సమాధానం చెప్పాలి. రైతుల పట్ల మీ అనుచితమైనటువంటి ఆలోచనలను విరమించుకొని రైతులకు న్యాయం చేయాలి. మీరు వీళ్ళకే కాదు రియల్ లైఫ్లోకి రండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.